ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ చేస్తున్నా చూడండి. ఇది ఎట్లా చేయాలో చూపిస్తాం. ఒక అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు మిరపొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కొబ్బరి పొడి. ఇవన్నీ ఇట్లా వేసుకొని కొత్తిమీర కూడా ఇవి ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అర్ధ గంట. ఇదంతా ఇట్లా కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించిన తర్వాత ఆయిల్ వేయాలి. డేక్షల 2 వేయాలి. కొద్దిగా ఎక్కువ వేసాను నేను. అది వేడెక్కిన తర్వాత 3 ఉల్లిగడ్డలు కోసినాను. ఇది ఎర్రగా అయిన తర్వాత చికెన్ వేయాలి. దాంట్లోనే కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ కూడా వేయాలి, కొంచెము ఉల్లిగడ్డల. ఇలా ఉల్లిగడ్డ ఇట్లా ఉడికినాక మంచిగా ఈ చికెన్ వేయాలి. కలిపి పెట్టిన అంత కలిపిన చికెన్ వేయాలి. ఉప్పు కారం అన్నీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసి కలిపినది మంచిగా ఉల్లిగడ్డలు వేసి ఇట్లా ఉడకనివ్వాలి. ఆయిల్లోనే మగ్గనివ్వాలి. మంచిగా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసి ఉడకనివ్వాలి. ఒక గ్లాస్ ఆయిల్ నీళ్ళు వేసినాను. మాది ఈరోజు వేడి వేడి చికెన్ సండే స్పెషల్. వేడి వేడిది బగారా రైస్ మాది ఈరోజు.